Hi friends, welcome to MVS Online Academy. Indian Polity series లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఈరోజు మనం థర్డ్ క్లాస్ చూద్దామండి. ప్రీవియస్లీ 2 క్లాసెస్ చేయడం అనేటువంటిది అయింది. అంటే బేసిక్గా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేటువంటి ఇంత లెంగ్తీగా పెట్టరండి, బట్ మన వీడియోస్ చాలా డీటెయిల్డ్గా ఉంటాయి కాబట్టి 3 క్లాసెస్గా చేయడం అనేటువంటిది జరిగింది. సో ఈరోజు మనం థర్డ్ క్లాస్ అనేటువంటిది చూద్దామండి. అయితే ఈ థర్డ్ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేయబోతున్నాము, వాట్ ఆర్ ద కంటెంట్స్ అనేటువంటి మనం చూసినప్పుడు 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆర్ మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్, సెకండ్ వన్ సైమన్ కమిషన్, నెక్స్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్, కమ్యూనల్ అవార్డ్, 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, క్రిప్స్ మిషన్, మౌంట్ బాటన్ ప్లాన్ అండ్ ఫైనల్లీ పార్టీషన్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ మనం ఈ వీడియోలో చూడబోయేటువంటి కంటెంట్స్ అనేటువంటివి. ఇక మనం మొదటిగా 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేటువంటి చూద్దామండి. బ్యాక్గ్రౌండ్: ఇన్ 1917 ద బ్రిటిష్ గవర్నమెంట్ డిక్లేర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం దట్ ఈస్ ఇట్స్ ఆబ్జెక్టివ్ వాజ్ గ్రాడ్యువల్లీ ఇంట్రడక్షన్ ఆఫ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. 1917 సంవత్సరంలో బ్రిటిష్ గవర్నమెంట్ ఏం డిక్లేర్ చేసిందండి, మేము గ్రాడ్యువల్గా ఇండియాలో ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పింది. అప్పటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనేటువంటి వారు మాంటేగ్ అనేటువంటి వారండి. ఈ మాంటేగ్ అనేటువంటి వారు 1917లో, అంటే ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1917 అంటే ఫస్ట్ వరల్డ్ వార్ జరుగుతుందండి, మొదటి ప్రపంచ యుద్ధం ఈజ్ గోయింగ్ ఆన్ అండి. అప్పుడు సెక్రటరీ ఆఫ్ స్టేట్ అయినటువంటి మాంటేగు ఇండియాని విజిట్ చేయడం జరిగింది. ఆ విజిట్లో భాగంగా ఇండియాలో ఉన్నటువంటి నేషనల్ లీడర్స్ని కలవటం జరిగింది, వారి ఒపీనియన్స్ కూడా తీసుకోవడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేటువంటిది రూపొందించడం జరిగింది. కాబట్టి ఈ చట్టానికి మరొక పేరు ఏంటంటే మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని కూడా పిలుస్తారండి. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 వాజ్ ఎనాక్టెడ్ అండ్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 1921. ప్రీవియస్ క్వశ్చన్ అండి ఇది. 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. ఎవరండి మాంటేగ్ అనేటువంటి వారు, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇండియా అనేటువంటి వారు. అలానే ఈ యాక్ట్ అనేటువంటిది ఎప్పటి నుండి అమలులోకి రావడం జరిగింది, 1921 నుండి. ద ఫస్ట్ వరల్డ్ వార్ ఇంటెన్సిఫైడ్ దీస్ డిమాండ్స్ యాజ్ ఇండియన్స్ సాట్ పొలిటికల్ కన్సెషన్స్ ఫర్ దేర్ సపోర్ట్ ఇన్ ద వార్. అయితే ఫస్ట్ వరల్డ్ వార్లో బ్రిటిష్ వాళ్ళు ఇండియన్ సపోర్ట్ అడిగారండి. అప్పుడు మన వాళ్ళు ఏం చేశారే అంటే, వీఆర్ రెడీ టు సపోర్ట్, బట్ మాకు కొంత ఎగ్జంప్షన్స్ అనేటువంటివి కావాలి, కొంత లిబరల్ గవర్నమెంట్ అనేటువంటిది కావాలని చెప్పడంతో ఈ చట్టాన్ని చేయడం జరిగింది. దానికి మరొక కారణం కూడా ఉందండి. రౌలత్ యాక్ట్ అనేటువంటిది 1919, ఇది ఒక బ్లాక్ యాక్ట్ అనేటువంటిదండి. ఈ యాక్ట్ కూడా మరొక కారణం అని చెప్పొచ్చు ఈ 1919 చట్టం తీసుకురావడానికి. లాస్ట్గా ద సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా ఎడ్వర్డ్ మాంటేగ్ అండి, అలానే వైస్రాయ్ అనేటువంటి వారు చేమ్స్ఫోర్డ్ అనేటువంటి వారు. ఈ ఇద్దరి పేరు మీదే ఈ చట్టానికి మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ లేక మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు అని కూడా పేరండి. తర్వాత మనం దీనిలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటని చూసినప్పుడు మనం 1919 యాక్ట్లో చాలా ఇంపార్టెంట్ అండి ఇది. రిలాక్సేషన్ ఆఫ్ సెంట్రల్ కంట్రోల్ ఓవర్ ద ప్రావిన్సెస్ బై డిమార్కేటింగ్ సెంట్రల్ ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్. అయితే మొట్టమొదటిసారిగా ఇండియాలో సెంట్రల్ అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అజమాయిషి అనేటువంటిది రాష్ట్రాల మీద కొంత తగ్గించడం అనేటువంటిది జరిగిందండి. అలానే టోటల్గా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అనేటువంటివి, అధికారాలు అనేటువంటి విభజన చేయడం జరిగింది. ఒకటేమో సెంట్రల్ లిస్ట్ అనేటువంటిది కేంద్ర జాబితాలోనే 47 అంశాలు అనేటువంటివి, ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్ అనేటువంటివి అంటే రాష్ట్ర జాబితాలో 51 సబ్జెక్టులు, 51 సబ్జెక్ట్స్ అనేటువంటివి రావడం జరిగింది. బట్ ద బేసిక్ గవర్నమెంట్ స్ట్రక్చర్ వాజ్ లార్జ్లీ సెంట్రలైజ్డ్ అండ్ యూనిటరీ సిస్టమ్. అబ్జర్వ్ చేయాలండి, అప్పటికీ కూడా ఇండియా అంటే చట్టాలు అనేటువంటి ఈ పవర్స్ అనేటువంటి డిస్ట్రిబ్యూట్ చేసుకున్నప్పటికీ కూడా టోటల్గా చూసినప్పుడు గవర్నమెంట్ అనేటువంటిది ఎలా ఉంది ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది కేంద్రీకృత పరిపాలన అంటే సెంట్రలైజ్డ్ అండ్ యూనిటరీ సిస్టమ్ అనేటువంటిది ఉంది. కేంద్రీకృత పరిపాలన అలానే ఏకకేంద్ర పాలన అనేటువంటిది ఉంది. ఇంకా అప్పటికి ఫెడరల్ స్ట్రక్చర్ అనేటువంటిది రాలేదు. ఫెడరల్ స్ట్రక్చర్ అంటే సమాఖ్య దేశం. డయార్కీ ఇంట్రడ్యూస్డ్ ఎట్ ద ప్రావిన్సెస్, ఇట్ డివైడెడ్ సబ్జెక్ట్స్ ఇంటూ 2 పార్ట్స్. డయార్కీ అనేటువంటి దాన్ని డివైడ్ చేయడం అంటే, డయార్కీ అంటే
అధికారాలను రెండుగా విభజించడం అనేటువంటిదండి. ఎగ్జాంపుల్ గవర్నర్ గారికి, రాష్ట్రంలో గవర్నర్ గారికి కొన్ని అధికారాలు ఉన్నాయండి, లేక రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని అధికారాలు ఉన్నాయి. ఆ అధికారాలని రెండుగా విభజించడాన్నే డయార్కీ అని పిలుస్తుంటారు. 1919వ చట్టం అనేటువంటిది డయార్కీని రాష్ట్రాలలో విధించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్. మరి ఆ రెండు రకాలైనటువంటి డివిజన్స్ ఏంటని చూసినప్పుడు మొదటిది ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ అనేటువంటివి, ఇవి 28 ఉండేటువంటివండి. అడ్మినిస్టర్డ్ బై గవర్నర్ విత్ ద ఎయిడ్ ఆఫ్ మినిస్టర్స్. ఇవి ఎవరి హ్యాండ్వర్లో ఉండేయండి? గవర్నర్ గారి హ్యాండ్వర్లో. బట్ మినిస్టర్స్ చెప్పినట్టు వినాలండి ఈ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్ విషయంలో. సెకండ్ వన్ రిజర్వ్డ్ సబ్జెక్ట్ అనేటువంటివి, ఇవి 22 ఉన్నాయి. ఇవి గవర్నర్ ద్వారాగానే అడ్మినిస్టర్ చేయబడతాయి. బట్ మినిస్టర్స్ మాట అనేటువంటిది ఈయన వినాల్సినటువంటి పని లేదంటే తన ఓన్గా చేసుకోవచ్చండి. అదే ట్రాన్స్ఫర్డ్ అయితే ఏం చేయాలండి? మినిస్టర్స్ యొక్క అడ్వైజ్ అనేటువంటిది తీసుకోవాలి. నెక్స్ట్ వన్, ఇట్ క్రియేటెడ్ ఏ న్యూ ఆఫీస్ అండి. మరొక కొత్త ఆఫీస్ అనేటువంటిది అంటే ఒక కొత్త పదవిని క్రియేట్ చేయడం జరిగింది. అదేంటంటే హై కమిషనర్ ఫర్ ఇండియా ఇన్ లండన్ అండ్ ట్రాన్స్ఫర్డ్ హిమ్ సమ్ ఆఫ్ ద ఫంక్షన్స్ హితర్డో పెర్ఫార్మ్డ్ బై సెక్రటరీ ఆఫ్ స్టేట్. సెక్రటరీ ఆఫ్ స్టేట్ పెర్ఫార్మ్ చేశారండి. అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉన్నటువంటి కొన్ని అధికారాలని హై కమిషనర్ అనేటువంటి ఒక పదవిని క్రియేట్ చేసి వారికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. దీనికి కారణం ఏంటంటే 1919వ సమయం నాటికి చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ అనేటువంటి వారు ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకోవడం జరిగింది. అలానే ఇండియన్ పాపులేషన్ కూడా ఇంగ్లాండ్ కొంతమంది మైగ్రేట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇండియా అలానే లండన్ మధ్య అంటే ఇంగ్లాండ్ మధ్య కొంత రిలేషన్ అనేటువంటి డెవలప్ అవుతుంది. కాబట్టి సెక్రటరీ ఆఫ్ స్టేట్కి బర్డన్ ఎక్కువ అవుతుందని ఈ కొత్త ఆఫీసుని క్రియేట్ చేయడం జరిగింది. తర్వాతవి బైకెమెరలిజం వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎట్ సెంటర్. బైకెమెరలిజం అంటే రెండు సభలండి. ఏదైనా ఒక పార్లమెంట్లో రెండు సభలు అనేటువంటి ఉంటే దాన్ని బైకెమెరలిజం అంటారు. ఒక సభ అనేటువంటిది ఉంటే దాన్ని యూనికెమెరల్ అంటారు. మూడు సభలు అనేటువంటి ఉంటే దాన్ని ట్రైకెమెరల్ అని పిలుస్తుంటారు. మన భారతదేశంలో బైకెమెరల్ సిస్టమ్ అనేటువంటిది 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మన పార్లమెంట్లో ఎన్ని సభలు ఉన్నాయండి? 2 హౌసెస్ ఇన్ ఇండియన్ పార్లమెంట్, రాజ్యసభ అండ్ లోక్సభ. ఇది ఎప్పుడు ప్రారంభమైందని చెప్పుకోవచ్చు మనం? 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది ఎక్కడండి బైకెమెరల్ సిస్టమ్ పెట్టింది? కేంద్ర ప్రభుత్వంలో, యూనిటరీ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్లోనండి, స్టేట్స్లో కాదు. వాడు ఎగ్జామ్లో ఎలా అడుగుతాడండి? బైకెమెరలిజం వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎట్ ప్రొవిన్షియల్ లెవెల్ అంటారు. ప్రొవిన్షియల్ లెవెల్ అంటే రాష్ట్రాలలో, స్టేట్స్లో అని. అది రాంగ్ అండి, సెంటర్లో పెట్టడం జరిగింది. డైరెక్ట్ ఎలక్షన్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. 1892 యాక్ట్ అనేటువంటిది 1892 యాక్ట్ అనేటువంటిది ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనేటువంటివి ఇంట్రడ్యూస్ చేసిందండి ఇండియాలో. ఆల్రెడీ మనం చూసాం ప్రీవియస్ వీడియో. 1919 యాక్ట్ అనేటువంటిది ఏం చేసిందండి? డైరెక్ట్ ఎలక్షన్స్ అనేటువంటివి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంకా చూస్తే గ్రాంటెడ్ టు లిమిటెడ్ పీపుల్ ఆన్ ఫౌండేషన్స్ ఆఫ్ ప్రాపర్టీ, ట్యాక్స్ అండ్ ఎడ్యుకేషన్. ఫ్రాంచైజ్ అనేటువంటి, ఫ్రాంచైజ్ అంటే ఓట్ అనేటువంటిదండి. ఓటు హక్కు అనేటువంటిది ఎంతమందికి ప్రొవైడ్ చేశారండి? చాలా కొద్ది మందికి మాత్రమే, కొద్ది మంది ప్రజలకు మాత్రమే ఓటు హక్కు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. దేన్ని బేస్ చేసుకొని? ప్రాపర్టీని బేస్ చేసుకొని, అలానే ట్యాక్స్ పేయర్స్కి, అలానే ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వారికి మాత్రమే ఓటు హక్కు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఫ్రాంచైజ్, ఫ్రాంచైజ్ అంటే ఓటు హక్కు అండి. నెక్స్ట్, సపరేషన్ ఆఫ్ సెంట్రల్ బడ్జెట్ ఫ్రమ్ ప్రొవిన్షియల్ బడ్జెట్ అండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం చూసాం 1860 యాక్ట్. 1860లో ఇండియాలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అప్పటి నుండి 1921 వరకు కూడా ఇండియా మొత్తానికి కలిపి ఒకే బడ్జెట్ ఉండేదండి. బట్ 1919 చట్టం అనేటువంటిది ఈ ప్రొవిన్షియల్ రాష్ట్రాలకి సపరేట్ బడ్జెట్ అనేటువంటి దాన్ని ఇవ్వడం జరిగింది. మరొక అంశం, ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అగైన్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమైంది? 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా ప్రారంభమైందండి. మరి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి లీ కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారండి. ఈ లీ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం 1926లో ఫస్ట్ టైం ఇండియాలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది.
2025 నాటికి ఇది 100 ఇయర్స్ అనేటువంటిది కంప్లీట్ చేసుకుందండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది దాని మీద నేను ఒక వీడియో చేయడం అనేటువంటిది కూడా జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు చూసుకోవచ్చండి. It extended the communal representation by providing separate electorates for Sikh, Indian Christians, Anglo-Indians and Europeans. మనం చూసామండి 1909 మింటో మార్నో రిఫార్మ్స్ అనేటువంటివి ముస్లిమ్స్కి ప్రత్యేకమైనటువంటి ఎలక్టరేట్స్, ప్రత్యేకమైనటువంటి నియోజక గణాలను ఇవ్వడం జరిగింది. అయితే 1919 యాక్ట్ దీన్ని ఇంకా కొనసాగించిందండి. ఎవరెవరికి ఇచ్చారండి? సిఖ్స్, ఇండియన్ క్రిస్టియన్స్, ఆంగ్లో ఇండియన్స్ అండ్ యూరోపియన్స్కు కూడా ఈ కమ్యూనల్ ఎలక్టరేట్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ఏ స్టాట్యుటరీ కమిషన్ ఆఫ్టర్ 10 ఇయర్స్. లాస్ట్ అంశం ఏం చెప్పిందండి? ఓకే, 1919 యాక్ట్ ద్వారాగా కొన్ని లిబరల్ ప్రిన్సిపల్స్ అనేటువంటివి మనం తీసుకొస్తున్నాము, మరి ఇవి ఎంతవరకు సక్సెస్ అయినాయి, వీటికి ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది అనేటువంటి చూడడానికి 10 ఇయర్స్ తర్వాత అంటే 1929లో ఒక కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అని 1919 చట్టంలోనే చెప్పడం జరిగింది. ఆ విధంగా ఏర్పాటు చేసినటువంటి కమిషనే మనకి సైమన్ కమిషన్ అనేటువంటిది. నెక్స్ట్, ఇప్పుడు మనం డీటెయిల్డ్గా బైకెమెరలిజం అంటే ఏంటో చూద్దామండి. ఆల్రెడీ మనం చూసాం, సెంటర్లో అంటే కేంద్రంలో ద్విసభా విధానం, 2 సభలు ఉండేటువంటి పార్లమెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని గురించి డీటెయిల్డ్గా చూస్తే మనకి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అండి, అప్పర్ హౌస్ అనేటువంటిది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. దీన్ని మనం ప్రజెంట్ రాజ్యసభతో కంపేర్ చేయొచ్చు. ఇట్ హ్యాడ్ 60 మెంబర్స్, 60 మంది సభ్యులు ఉన్నారండి. వారి యొక్క పదవీ కాలం అనేటువంటిది, టెన్యూర్ అనేటువంటిది 5 సంవత్సరాలు. అయితే కేవలం మేల్ పర్సన్స్ అనేటువంటి వాళ్ళే ఉన్నారండి ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో. వారిలో 26 మెంబర్స్ అనేటువంటి వారు నామినేటెడ్ అండి, 34 మెంబర్స్ అనేటువంటి వారు ఎలక్టెడ్ మెంబర్స్గా ఉండడం జరుగుతుంది. మరొక ఇంపార్టెంట్, దీనికి ఫస్ట్ చైర్మన్ ఎవరండి? విఠల్ భాయ్ పటేల్ అనేటువంటి వారు దీని యొక్క ఫస్ట్ చైర్మన్ అండి. అలానే డిప్యూటీ చైర్మన్ అనేటువంటి వారు లేక డిప్యూటీ చైర్పర్సన్ అనేటువంటి వారు సచ్చిదానంద సిన్హా. తర్వాత ఈయన కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీకి తాత్కాలిక అధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరుగుతుంది. సచ్చిదానంద సిన్హా అనేటువంటి వారు కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీకి తాత్కాలిక అధ్యక్షుడిగా కూడా పనిచేస్తారండి. తర్వాతది సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, లోయర్ హౌస్. అంటే ప్రజెంట్ మనం దేంతో కంపేర్ చేయొచ్చు అండి? లోక్సభతో కంపేర్ చేయొచ్చు దీన్ని. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ 145 మెంబర్స్. దీనిలో టోటల్ ఎంత ఉన్నారండి? 145 మెంబర్స్ ఉన్నారండి. అదే మనకి ఇప్పుడైతే ఎంత ఉన్నారండి? 543 ఉన్నారు. ఈ 145లో 41 మెంబర్స్ అనేటువంటి వారు నామినేటెడ్ అండి, 104 మెంబర్స్ అనేటువంటి వారు ఎలక్టెడ్ పర్సన్స్. వీరి యొక్క పదవీ కాలం, టర్మ్ అనేటువంటిది 3 ఇయర్స్ అండి. అదే మనకి ఇప్పుడైతే 5 ఇయర్స్ ఉందండి, స్టార్టింగ్లో అయితే ఇది 3 ఇయర్స్. దీని యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్, అప్పుడు ప్రెసిడెంట్ అనే పిలిచారండి, స్పీకర్ అని పిలవలేదండి, ప్రెసిడెంటే అన్నారు. దీని యొక్క మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరండి? సర్ ఫెడరిక్ వైట్ అనేటువంటి వారు. ఈ ప్రెసిడెంట్ అనేటువంటి నేమ్ని 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారాగా స్పీకర్గా మార్చడం జరిగింది. ఒకసారి ఈ క్వశ్చన్ గ్రూప్ 1లో అడిగారండి. ఈ క్రింది ఏ చట్టం ద్వారాగా లోక్సభ లేక సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క హెడ్ని స్పీకర్గా మార్చడం జరిగింది అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం. ఇక్కడ మనం సైమన్ కమిషన్ అనేటువంటి చూద్దామండి. యాక్చువల్లీ ఇది హిస్టరీలో కూడా వస్తుందండి, కానీ కొంత నేను బ్రీఫ్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ద సైమన్ కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సర్ జాన్ సైమన్ టు మేక్ రికమెండేషన్స్ టు ద బ్రిటిష్ గవర్నమెంట్ ఆన్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. దీన్ని ఎందుకు స్థాపించారండి? ఆల్రెడీ మనం చెప్పామండి, ఈ 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేటువంటిది కొన్ని కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అనేటువంటి వాటిని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మరి అవి ఎంతవరకు సక్సెస్ అయినవి అనేటువంటిది రివ్యూ చేయడానికి సైమన్ కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్ వాజ్ ఫైనల్లీ నోన్ యాజ్ ఇట్ వాజ్ అఫీషియల్లీ నోన్ యాజ్ ఇండియన్ స్టాట్యుటరీ కమిషన్. స్టాట్యుటరీ కమిషన్ అంటేనండి ఒక చట్టబద్ధమైన సంస్థ. స్టాట్యుటరీ కమిషన్ అంటే చట్టబద్ధమైన సంస్థ. అలానే స్టాట్యుటరీ బాడీ అంటే చట్టబద్ధమైనటువంటి సంస్థ. ఇది వచ్చేసిన తర్వాత స్టాట్యుటరీ కమిషన్ అనేటువంటిది అంటే బ్రిటిష్ పార్లమెంటు ద్వారాగా, అంటే బ్రిటిష్ పార్లమెంటు చట్టం ద్వారాగా సైమన్ కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో టోటల్గా 7 మెంబర్స్ అనేటువంటి వారు ఉండేవారండి, ఇంక్లూడింగ్ చైర్పర్సన్ అనేటువంటి వారు.
అంటే 1+6 అనేటువంటిది దీని యొక్క మెంబరు, ఒకరు చైర్పర్సన్ అండి, మిగిలినటువంటి వారు మెంబర్స్ అనేటువంటి వారు. అయితే మనందరికీ తెలుసండి, ఇక్కడ ఈ సైమన్ కమిషన్ అనేటువంటి దాన్ని భారతీయులందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకించడం జరిగింది. హిస్టరీలో మనం చదువుకుంటాం సైమన్ గో బ్యాక్ అనేటువంటిది. ఇట్స్ ఎ బిగ్ ఎజిటేషన్ అండి ఆ టైంలో తీసుకుంటే. దానికి కారణం ఏంటండి, ఈ కమిషన్లో ఒక్క ఇండియన్ అనేటువంటి వారు కూడా లేరండి. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ఇండియాలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్స్ అనేటువంటివి ఎలా ఉన్నవి అని రివ్యూ చేయడానికి నాన్ ఇండియన్స్ అనేటువంటి వారిని అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళకి అసలు ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితులు అనేటువంటివి ఏమీ తెలియవండి. కాబట్టే భారతదేశం అనేటువంటిది సైమన్ కమిషన్ వ్యతిరేకించడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ సైమన్ కమిషన్ అనేటువంటిది ఇండియాని 2 times విజిట్ చేసిందండి. ఎప్పుడు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారండి? 1920s అనేది చూడండి, ఇక్కడ ఇచ్చానండి నేను. 1927 నవంబర్లో సైమన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సైమన్ కమిషన్ ఇండియాని 2 times విజిట్ చేసిందండి. అది ఎప్పుడంటే ఫిబ్రవరిలో ఒకసారి, అలానే అక్టోబర్లో ఒకసారి అండి. 2028, 2029 సంవత్సరంలో ఇక్కడ నేను డీటెయిల్ ఇచ్చానండి. 2028, 2029 సంవత్సరంలో ఇది ఇండియాని విజిట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఆనాటికున్న వీరు ఎప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేశారండి? రిపోర్టెడ్ సబ్మిట్ ఇన్ 1930 అండి. తరువాతది వాట్ ఆర్ ద రికమెండేషన్స్ ఆఫ్ సైమన్ కమిషన్ అండి. చాలా వాల్యుబుల్ పాయింట్స్. It recommended first, provincial diarchy should be abolished and the ministers' responsibilities to provincial legislature should be expanded. ఇదేం చెప్పిందండి? రాష్ట్రాలలో విధించినటువంటి ద్వంద్వ పాలన అంటే డయార్కీ అంటే చెప్పామండి, 2 రకాలైనటువంటి ఉన్నటువంటి ప్రభుత్వ అంశాలనేటువంటివన్నీ కూడా రెండిటిగా విభజించారండి. అవి ఎలాగా? ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్, అలానే రిజర్వ్డ్ సబ్జెక్ట్ అనేటువంటివి. దీనిని రద్దు చేయాలి. అలానే మినిస్టర్స్ అనేటువంటి వారు శాసనసభకు బాధ్యత వహించాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే అకౌంటబుల్ గవర్నమెంట్ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పింది. మరొక అంశం, బర్మా షుడ్ బి గ్రాంటెడ్ డొమినియన్ స్టేటస్ అండ్ గివెన్ ఇట్స్ ఓన్ కాన్స్టిట్యూషన్. అప్పటి వరకు బర్మా అనేటువంటి ఇండియాలోనే కలిసి ఉండేదండి, బర్మాని సపరేట్ చేయాలని చెప్పింది. ఇట్ అడ్వకేటెడ్ ఎ ఫెడరేషన్ విత్ బోత్ ఇండియా అండ్ ద ప్రిన్స్లీ స్టేట్స్. చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది. ఈ సైమన్ కమిషన్ చేసినటువంటి మరొక వ్యాలిడ్ స్టేట్మెంట్ ఏంటంటే, ఇండియాలో ఒక ఫెడరల్, ఒక సమాఖ్య వ్యవస్థ అనేటువంటి దాన్ని నిర్మించాలి. ఈ సమాఖ్య వ్యవస్థలో బ్రిటిష్ ఇండియన్ టెరిటరీస్, అలానే ప్రిన్స్లీ స్టేట్స్ అనేటువంటివి కూడా ఉంటవి అని చెప్పింది. కానీ ఈ ఫెడరేషన్ అనేటువంటిది సక్సెస్ కాలేదండి. ఎందుకంటే ప్రిన్స్లీ స్టేట్స్ అనేటువంటివి, princely states are not interested to join federation, so that federation was not materialized. It was proposed to increase the number of legislative council members. Legislative council members sankhya penchamannaru. The government of India should have complete control over high courts. High courts meeda government of India ki పూర్తి అధికారాలు ఉండాలని చెప్పింది. అలానే the Indian army needs to be Indianized. ఇండియన్ మిలిటరీలో, ఇండియన్ ఆర్మీలో ఇండియన్సే ఉండాలి అనేటువంటి ఒక నిబంధన కూడా వీళ్ళు పెట్టడం అనేటువంటి జరిగింది. మరొక అంశం, ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్ షుడ్ నాట్ బి చూజన్ త్రూ డైరెక్ట్ ఎలక్షన్ బట్ రాదర్ త్రూ ఇండైరెక్ట్ ఎలక్షన్ త్రూ ద ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఆర్ ద ప్రొవిన్షియల్ కౌన్సిల్స్. అంటే రాజ్యసభను, ఈరోజు మనం రాజ్యసభ సభ్యులు ఎలా ఎన్నికవుతున్నారండి? రాష్ట్రాల నుండి ఎన్నిక కావడం అనేటువంటి జరిగింది. అలానే సైమన్ కమిషన్ ఏం చెప్పిందంటే, కేంద్రంలో ఉన్నటువంటి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే ఇది అప్పర్ హౌస్ అండి. ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ మెంబర్స్ అనేటువంటి వారు రాష్ట్రాల నుండి పరోక్ష పద్ధతిలో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టంలో ఎన్నిక కావాలి అనేటువంటి రికమెండేషన్ కూడా చేసింది. మరొకటి, కంటిన్యూషన్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ అండి. కమ్యూనల్ రిప్రజెంటేషన్ అంటే ఆల్రెడీ మనం చూసాం, ముస్లిమ్స్కి ఇచ్చారు, సిక్కులకి, క్రిస్టియన్స్కి, ఆంగ్లో ఇండియన్స్కి, యూరోపియన్స్కి ఇవ్వడం అనేటువంటి జరిగింది. దాన్ని అలానే కంటిన్యూ చేయమని కూడా సైమన్ కమిషన్ రికమెండ్ చేసిందండి. సైమన్ కమిషన్ తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేటువంటివి చూద్దామండి. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేటువంటివి ఎందుకు ఏర్పాటు చేశారు? సైమన్ కమిషన్ సబ్మిట్ చేసినటువంటి రిపోర్టు గురించి చర్చించడానికి, అలానే ఇండియాలో కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయి, ఇండియన్స్ అనేటువంటి వారు ఏమి కోరుకుంటున్నారు అనేటువంటి వాటి గురించి చర్చించడానికి లండన్లో 3 రౌండ్ టేబుల్ సమావేశాలు అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది.
ఇవి ఇక్కడ డేట్స్ ఇచ్చానండి. ఈ 3 డేట్స్ అనేటువంటివి 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేటువంటివి. నెక్స్ట్ దాని తర్వాత మనకి గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేటువంటిదండి. మనందరికీ తెలుసు ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటిది అటెండ్ కాలేదండి. కాబట్టి ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేటువంటిది ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటిది రిప్రజెంట్ కాకుండా ఆ మీటింగ్ అనేటువంటి సక్సెస్ కాదండి. ఎందుకు? ఇండియాలో మెజారిటీ అనేటువంటిది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడ్ చేస్తుందండి. కాబట్టి ఏం చేశారంటే ఆనాటి ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి వారు రామ్సే మెక్డొనాల్డ్ అండి, ఆయన లేబర్ పార్టీ లీడరు. ఈ రామ్సే మెక్డొనాల్డ్ ఏం చేశాడా అంటే అప్పుడు భారతదేశానికి వైస్రాయ్గా ఉన్నటువంటి ఇర్విన్కి చెప్పారు, మీరు వెళ్ళేసేసి గాంధీ గారితోటి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తోటి ఒక అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళని ఒప్పించి రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సమావేశానికి తీసుకురమ్మని చెప్పారండి. ఆ విధంగా రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అటెండ్ కావడం అనేటువంటి జరిగింది. తరువాతది కమ్యూనల్ అవార్డు అండి. ఈ రౌండ్ టేబుల్ సమావేశాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కమ్యూనల్ అవార్డు కోసం అంటే ఎస్సీల కోసం ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు కావాలి, లేక ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ కావాలని అక్కడ డిమాండ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఈ రౌండ్ టేబుల్ సమావేశాల అనంతరం కమ్యూనల్ అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. తద్వారాగా ఎస్సీలకి ప్రత్యేకమైనటువంటి నియోజకగణాలు అనేటువంటివి కేటాయించడం జరిగింది. దాని తర్వాతది 1928 మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ అండి. అంటే యాక్చువల్లీ దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది మనం చూసినప్పుడు 1927-20s ఆ టైంలో బ్రిటిష్ పార్లమెంట్లో చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఆనాడు ఉన్నటువంటి సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి వారు ఒక ఛాలెంజ్ విసురుతారండి. ఇండియన్స్ మీరందరూ అంటున్నారు మాకు ఇండిపెండెన్స్ కావాలి, మాకు సెల్ఫ్ రూల్ కావాలి, కాన్స్టిట్యూషన్ కావాలని మీరు అంటున్నారు కదా, రాజ్యాంగం కావాలని. మరి భారతదేశానికి రాజ్యాంగం తయారు చేయడం అసలు మీకు చేతనవునా, మీరు చేయగలరా, మీరు దమ్ముంటే ఒక రాజ్యాంగాన్ని తయారు చేసి చూపించండి అని ఒక ఛాలెంజ్ వేయటం అనేటువంటిది జరిగిందండి. ఆ ఛాలెంజ్ని తీసుకున్నటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నెహ్రూ రిపోర్ట్ అనేటువంటి దాన్ని రూపొందించి 1928లో పబ్లిష్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇండియాలో మొట్టమొదటిసారిగా ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి ఈ నెహ్రూ రిపోర్ట్ 1928లోనే ఉన్నాయండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా అడిగారు. లాస్ట్ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అండి. ఏవైతే రౌండ్ టేబుల్ సమావేశాలలో నిర్ణయాలు తీసుకోవడం జరిగిందో, తీర్మానాలు చేయడం జరిగిందో, ఆ తీర్మానాలను బేస్ చేసుకుని 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఇప్పుడు మనం భారత ప్రభుత్వ చట్టం 1935 అండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనేటువంటి దాన్ని చూద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రొవిన్షియల్ అటానమీ అంటే రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తి, అంటే రాష్ట్రాలకి స్వతంత్రం ఇచ్చేశారని చెప్పొచ్చు అండి, ఇండిపెండెన్స్ ఇచ్చారని చెప్పొచ్చు. The act abolished the diarchy system introduced by the Government of India Act 1990 and replaced it with full provincial autonomy. డయార్కీ అనేటువంటి దాన్ని రద్దు చేసేసి రాష్ట్రాలకి పూర్తి స్వతంత్రాన్ని ప్రకటించడం జరిగింది. ద డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్, ఇక్కడ మళ్ళా డివిజన్ ఆఫ్ పవర్స్ అనేటువంటి జరిగిందండి. 1919 యాక్ట్లో ఏం చేశారండి, రెండుగా విభజించారు. అవి యూనియన్ లిస్టు అలానే ప్రొవిన్షియల్ లిస్ట్ అనేటువంటిది. బట్ ఇక్కడ 3 లిస్టుస్ అనేటువంటివి రావడం జరిగింది. ఫెడరల్ లిస్ట్ అనేటువంటిది, ప్రొవిన్షియల్ లిస్ట్ అనేటువంటిది, కాంకరెంట్ లిస్ట్ అనేటువంటిది. అంటే యూనియన్ లిస్టు, స్టేట్స్ లిస్టు, కాంకరెంట్ లిస్ట్ అనేటువంటిది. ఈ విధంగా అధికార విభజన అనేటువంటిది జరిగింది. డివిజన్ ఆఫ్ పవర్స్ అనేటువంటిది జరిగిందండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రజెంట్ ఉన్నటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 7th షెడ్యూల్ అనేటువంటిది డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ గురించి చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఇండియాలో ఒక సమాఖ్య వ్యవస్థ ఏర్పాటవడానికి 1935 భారత ప్రభుత్వ చట్టం అనేటువంటిది దోహదపడింది. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఫెడరల్ సిస్టమ్. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935 introduced a federal system at the center aimed at dividing powers between the central government and the provinces. The governor retained residuary powers or residuary powers. వీటిని తెలుగులో అత్యవసర అధికారాలు అంటారండి. ఈ రెసిడ్యూరరీ పవర్స్ అనేటువంటి వాటిని ఎవరికి ఇవ్వడం జరిగింది, గవర్నర్ జనరల్కి ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో అడగడం జరిగిందండి. 1935 భారత ప్రభుత్వ చట్ట ప్రకారం
రెసిడ్యూరల్ పవర్స్ అనేటువంటివి అంటే అవశిష్ట అధికారాలండి, అత్యవసర అధికారాలు కాదండి, అవశిష్ట అధికారాలు అనేటువంటి ఎవరికి ఇవ్వడం జరిగింది? గవర్నర్కి, అంటే గవర్నర్ జనరల్కి ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు కూడా మన భారతదేశంలో ఈ అవశిష్ట అధికారాలు లేక రెసిడ్యూరరీ పవర్స్ అనేటువంటివి కేంద్ర ప్రభుత్వానికి అంటే ప్రెసిడెంట్కే ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఏంటి రెసిడ్యూరరీ పవర్స్ లేక అవశిష్ట అధికారాలు అంటే? ఇక్కడ చూడండి 3 లిస్ట్స్ ఉన్నాయి కదండి, ఫెడరల్ లిస్టు, ప్రొవిన్షియల్ లిస్టు, కాంకరెంట్ లిస్టు. ఈ 3 లిస్టులలో చేర్చబడినటువంటి ఒక అంశాన్ని దాన్ని ఏం చెప్తాను, రెసిడ్యూరరీ పవర్ లేక అవశిష్ట అధికారాలు అని చెప్పడం జరుగుతుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రజెంట్ రాజ్యాంగంలో ఉన్నటువంటి 7వ షెడ్యూల్లో ఉన్నటువంటి ఈ డివిజన్ ఆఫ్ పవర్స్ లైక్ యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్టు, ఈ 3 లిస్టుల్లో కాకుండా సపరేట్గా ఉన్నటువంటి వాటిని ఏమంటారా అంటే రెసిడ్యూరరీ పవర్స్ అని చెప్పడం జరుగుతుంది, తెలుగులో అవశిష్ట అధికారాలు. మరికొన్ని అంశాలు చూస్తే డయార్కీ ఎట్ ద సెంటర్ అండి. ద యాక్ట్ ఇంట్రడ్యూస్డ్ ఏ సిస్టమ్ ఆఫ్ డయార్కీ ఎట్ ద సెంటర్ డివైడింగ్ ఫెడరల్ సబ్జెక్ట్స్ ఇంటూ ట్రాన్స్ఫర్డ్ అండ్ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అనేటువంటివి. కొంచెం అబ్జర్వ్ చేయండి, 1919 యాక్ట్ అనేటువంటిది స్టేట్స్ లెవెల్లో డయార్కీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏం చేశారంటే 1935 యాక్ట్లో దాన్ని రద్దు చేసేసేసి స్టేట్స్లో రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. డయార్కీ సిస్టమ్ని సెంటర్లో అంటే యూనియన్ గవర్నమెంట్లో ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ బైకెమెరల్ లెజిస్లేచర్ అండి. ఇట్ ఎస్టాబ్లిష్డ్ ఏ బైకెమెరల్ లెజిస్లేచర్ అట్ ప్రొవిన్షియల్ లెవెల్. అంటే రాష్ట్రాలలో కూడా ద్విసభా విధానాన్ని, బైకెమెరల్ లెజిస్లేచర్ అంటే ద్విసభా విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1919 చట్టం అనేటువంటిది కేంద్రంలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెడితే బైకెమెరలిజాన్ని, 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేటువంటిది స్టేట్స్లో కూడా బైకెమెరల్ అనేటువంటి ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మద్రాసు, బాంబే, బెంగాల్, యునైటెడ్ ప్రావిన్సెస్, బీహార్ అండ్ అస్సాం ఇవి బైకెమెరల్ లెజిస్లేచర్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాతది ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫ్రాంచైజ్ అంటే, ఫ్రాంచైజ్ అంటే చెప్పాను ఓటు హక్కు అనేటువంటిది. ఓటు హక్కు అనేటువంటిది సుమారుగా ఇండియాలో 10% పీపుల్ అనేటువంటి వారికి ఓటు హక్కు అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫెడరల్ కోర్ట్ అండి. ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ ఫెడరల్ కోర్ట్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1937. ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ ఎలా అడిగారంటే భారతదేశానికి ఒక ఫెడరల్ కోర్ట్ అనేటువంటిది ఏ చట్టం ద్వారా రావడం జరిగింది? 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అండి. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1937లో ఎస్టాబ్లిష్ కావడం అనేటువంటి జరుగుతుంది. ఆ డిఫరెన్స్ చూడాలి మీరు. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అనేటువంటిది ఇండియా మొత్తానికి కూడా సుప్రీం కోర్టును ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ సుప్రీం కోర్టును రద్దు చేసి 1937లో ఫెడరల్ కోర్ట్ అనేటువంటి దాన్ని న్యూఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాతది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అండి. 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేటువంటిది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేస్తే ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం ఏం చేస్తుందండి? ఏ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే కేంద్ర ప్రభుత్వానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే రాష్ట్రాలకి పబ్లిక్ సర్వీస్ కమిషన్, అలానే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. మరికొన్ని విషయాలు ఇక్కడ చూస్తే మనకి కమ్యూనల్ రిప్రజెంటేషన్ అనేటువంటిది. కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఎక్స్టెండెడ్ టు సిఖ్స్, ముస్లిమ్స్, ఆంగ్లో ఇండియన్స్, యూరోపియన్స్ అండ్ ఇండియన్ క్రిస్టియన్స్. వీళ్ళకి కూడా ఈ కమ్యూనల్ రిప్రజెంటేషన్ అనేటువంటి దాన్ని ఎక్స్టెండ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఇండియన్ కౌన్సిల్ అనేటువంటిదండి. ద ఇండియన్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. 1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఏమైందండి? ఇండియన్ కౌన్సిల్ అనేటువంటి దాన్ని 15 మెంబర్స్తో ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగిందండి. ఈ కౌన్సిల్ అనేటువంటి దాన్ని ఇక్కడ రద్దు చేయడం అనేటువంటి జరిగింది. దానికి ఉన్నటువంటి ఫంక్షన్స్ అనేటువంటివి ఎవరికి ఇచ్చారండి? సెక్రటరీ ఆఫ్ స్టేట్కి ఇవ్వడం జరుగుతుంది. మరలా అబ్జర్వ్ చేయండి, 1858 చట్టంలో ఏర్పాటు చేసినటువంటి ఇండియన్ కౌన్సిల్ అనేటువంటిది 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా రద్దు చేయడం జరుగుతుంది. దానికి ఉన్నటువంటి బాధ్యతల్ని సెక్రటరీ ఆఫ్ స్టేట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. It provided for the establishment of Reserve Bank of India to control the currency and credit of the country.
సో రిజర్వ్ బ్యాంక్ అనేటువంటిది అగైన్ ప్రీవియస్ క్వశ్చన్ అండి, ఇండియాకి రిజర్వ్ బ్యాంక్ అనేటువంటిది కూడా ఏర్పాటు కావడం అనేటువంటిది జరుగుతుంది. మరి కొన్ని అంశాలు చూస్తే రీఆర్గనైజేషన్ ఆఫ్ ప్రావిన్సెస్ అనేటువంటివి. సింధు వాజ్ సపరేటెడ్ ఫ్రమ్ బాంబే. అప్పటి వరకు సింధు అనేటువంటిది కూడా బాంబే ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది, దాన్ని సపరేట్ చేయడం జరిగింది. అలానే బీహార్ అండ్ ఒరిస్సా వారు క్రియేటెడ్ యాజ్ సపరేట్ ప్రావిన్సెస్. అప్పుడు ఈ రెండు కలిసి ఉండేవి, ఈ రెండుని కూడా సపరేట్ చేయడం జరిగింది. బర్మా అనేటువంటిది కంప్లీట్గా ఆల్రెడీ మనం సైమన్ కమిషన్ రికమెండేషన్లో చూసామండి, బర్మాని సపరేట్ చేయమన్నారు. ఆ విధంగా 1937లో బర్మా సపరేట్ కావడం జరుగుతుంది. ఎడెన్ అనేటువంటిది కూడా సపరేట్ అవడం జరుగుతుంది. ఈ ఎడెన్ అనేటువంటిది అరేబియన్ సీలో ఉండడం జరుగుతుందండి, అది కూడా బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉండేటువంటిది. దానిని 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా సపరేట్ చేసి ఒక సపరేట్ కాలనీగా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. తరువాతది మనకి క్రిప్స్ మిషన్ అనేటువంటిదండి. మనందరికి తెలుసు 1942వ సంవత్సరంలో, అంటే రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుందండి, సెకండ్ వరల్డ్ వార్ వాజ్ గోయింగ్ ఆన్ అండి. ఆ టైంలో స్టాఫర్డ్ క్రిప్స్ అనేటువంటి వారు ఇండియాకి రావడం జరుగుతుంది. మరి దాని గురించినటువంటి వివరాలు చూద్దాం. ఇన్ మార్చ్ 1942 సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఏ మెంబర్ ఆఫ్ బ్రిటిష్ క్యాబినెట్, కేమ్ విత్ ఏ డ్రాఫ్ట్ డిక్లరేషన్ ఆన్ ద ప్రపోజల్స్ ఆఫ్ ద బ్రిటిష్ గవర్నమెంట్. ఈయన మార్చి 1942లో స్టాఫర్డ్ క్రిప్స్ అండి, ఈయన బ్రిటన్లో మినిస్టర్ అండి, క్యాబినెట్ మినిస్టరు. ఆయన కొన్ని ప్రపోజల్స్తో ఇండియాకి రావడం అనేటువంటి జరిగింది. దీస్ ప్రపోజల్స్ వర్ టు బి అడాప్టెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్, ప్రొవైడెడ్ ద కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ కుడ్ యాక్సెప్ట్ దెమ్. అయితే ఈయన తీసుకొచ్చినటువంటి ప్రపోజల్ ఏం చెప్పారండి, ఇదిగో మేము ఏవైతే ప్రపోజల్ తీసుకొచ్చామో సెకండ్ వరల్డ్ వార్ అయిపోయేటప్పటికీ మీరు ఈ ప్రపోజల్, మీరంటే ఎవరండి ఇక్కడ, ముస్లిం లీగు అండ్ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటి వాటి, ఈ రెండు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయాలి అని క్రిప్స్ చెప్పడం జరుగుతుందండి. మరి క్రిప్స్ గారు తీసుకొచ్చినటువంటి ప్రపోజల్స్ ఏంటని చూసినప్పుడు, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ టు బి ఫ్రేమ్డ్ బై ఏ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలెక్టెడ్ ఫర్ ద పర్పస్ బై ద ఇండియన్ పీపుల్. ఇండియా మొత్తానికి ఒకే కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఉండాలండి. ఆ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ స్వతంత్ర భారతానికి, ఇండిపెండెంట్ ఇండియాకి కాన్స్టిట్యూషన్ తయారు చేయడం జరుగుతుంది. ఈ మెంబర్స్ అనేటువంటి వారు కూడా ఇండియన్స్ ద్వారానే ఎన్నికవ్వాలి, అంతేగాని ఏ ఫారిన్ నుంచో, ఇంగ్లాండ్ నుంచో, యూరోప్ నుంచో ఎవరు వచ్చి ఇండియా కాన్స్టిట్యూషన్ తయారు చేయరండి, ఇండియన్సే ఇండియా కాన్స్టిట్యూషన్ రూపొందించుకుంటారు. అది ఒక ప్రపోజల్ అండి. రెండవది, ద కాన్స్టిట్యూషన్ షుడ్ ప్రొవైడ్ ఇండియా ఏ డొమినియన్ స్టేటస్. ఇండియాకి ఏమి ఇస్తారండి, డొమినియన్ స్టేటస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సార్ డొమినియన్ స్టేటస్ అంటే అర్థం ఏంటయా అంటే, ఇండిపెండెన్స్ ఉంటుందండి, మన ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి వారు ఉంటారు, బట్ అప్పటికి మనకి ప్రెసిడెంట్ అనేటువంటి వారు ఉండరండి. ప్రెసిడెంట్ అనేటువంటి వారు ఉండరు. మనకి ప్రెసిడెంట్ ఎప్పుడు వచ్చారంటే మనకి 1950 జనవరి 24న, 1950 జనవరి 24న అది ఇండియన్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ యొక్క లాస్ట్ సమావేశం అండి. ఆ సమావేశంలో కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ని భారతదేశానికి ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా ఇండియా అనేటువంటిది డొమినియన్గానే కంటిన్యూ అయింది. ఆ డేట్ నుండి ఎప్పుడైతే మనకు ప్రెసిడెంట్ ఎలక్ట్ కావడం అనేటువంటిది జరుగుతుందో, ఇండియా పూర్తిగా సావరెన్ కంట్రీ అనేటువంటిది కావడం జరుగుతుంది. అదేవిధంగా పాకిస్తాన్ అనేటువంటిది 1956 వరకు కూడా డొమినియన్గా కంటిన్యూ కావడం అనేటువంటిది జరిగింది. దేర్ షుడ్ బి వన్ ఇండియన్ యూనియన్ కంప్రైజింగ్ ఆల్ ద ప్రావిన్సెస్ అండ్ ఇండియన్ స్టేట్స్. ఏం చెప్పారండి, వన్ ఇండియన్ యూనియన్ ఉండాలి, ఒకటే ఉండాలి, అంటే ఏకకేంద్రం ఉండాలి, యూనిటరీ సిస్టమ్ ఉండాలని చెప్పారు. ఎనీ ప్రావిన్సెస్, ఎగ్జాంపుల్ ఇండియన్ స్టేట్, నాట్ యాక్సెప్టింగ్ ద కాన్స్టిట్యూషన్ వుడ్ బి ఫ్రీ to retain its constitutional position existing at the time, and with such a non-exceeding province, British government could enter into separate constitutional agreements. కొంచెం జాగ్రత్తగా వినాలి ఇక్కడ. ఓకే, ఏవైతే భారతదేశంలో ఉన్నటువంటి ఏ ప్రిన్స్లీ స్టేట్స్ అయితే ఈ రాజ్యాంగాన్ని, అంటే కొత్తగా రూపొందించుకోబోయేటువంటి రాజ్యాంగాన్ని యాక్సెప్ట్ చేయవో, వారితోటి బ్రిటిష్ ప్రభుత్వం అనేటువంటిది సపరేట్గా చర్చలు జరిపి వారికి అవసరమైనటువంటి కాన్స్టిట్యూషన్ రూపొందించుకునేటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది అని క్రిప్స్ మిషన్లో కొన్ని ప్రపోజల్స్ తీసుకురావడం జరుగుతుంది. ఫైనల్గా ఈ క్రిప్స్ మిషన్ అనేటువంటిది, అంటే క్రిప్స్ తీసుకొచ్చినటువంటి ప్రపోజల్స్ అనేటువంటిది
ముస్లిం లీగ్ యాక్సెప్ట్ చేయలేదండి. కాబట్టి దీన్ని మనం ఫెయిల్యూర్గా చెప్పుకోవచ్చు అండి. తర్వాతది లాస్ట్ సెగ్మెంట్ అండి, మౌంట్ బాటన్ ప్లాన్ అనేటువంటిది. మనందరికీ తెలుసు, భారతదేశానికి చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరై అంటే బ్రిటిష్ వైస్రాయ్ ఎవరై అంటే లార్డ్ మౌంట్ బాటన్ అండి. ఈయన ఒక ప్రణాళికను రూపొందించడం జరిగింది. అదేంటో చూద్దాం మనం. దీన్నే మనం పార్టీషన్ ఆఫ్ ఇండియా ప్లాన్ అని కూడా పిలుస్తుంటారండి. ద మౌంట్ బాటన్ ప్లాన్ అనౌన్స్డ్ ఆన్ 3rd June 1947 and July 5th 47 the British government passed the Indian Independence Act, which was based on Mountbatten Plan, and the act got royal assent on July 18th 1947. ఈ మౌంట్ బాటన్ ప్లాన్ అనేటువంటిది భారతదేశ విభజనకు సంబంధించినటువంటిదండి. దీన్ని జూన్ 3వ తేదీ 1947లో రూపొందించడం జరిగింది. అలానే పార్లమెంట్లో, బ్రిటిష్ పార్లమెంట్లో దీన్ని పాస్ చేయడం జరిగింది. చివరిగా జూలై 18th 1947లో రాయల్ అసెంట్ అంటే బ్రిటిష్ సార్వభౌములు అనే సావరిన్ అనేటువంటి వారు దీన్ని సైన్ చేయడం జరిగింది. అండ్ ఇంప్లిమెంటెడ్ ఆన్ 15th August 1947. It ended the British rule in India and declared India as an independent and sovereign state from 15th August. ఆ విధంగా ఇండియాకి లార్డ్ మౌంట్ బాటన్ ప్లాన్ ద్వారాగా ఇండిపెండెన్స్ రావడం జరిగింది. అలానే పార్టీషన్ కూడా వచ్చేసిందండి. అంటే ఇండియా పాకిస్తాన్గా డివైడ్ అవడం జరుగుతుంది. ఇట్ అబాలిష్డ్ ద ఆఫీస్ ఆఫ్ వైస్రాయ్. ఈ వైస్రాయ్ పదవి అనేటువంటి దాన్ని రద్దు చేయడం జరిగిందండి. ఫర్ ఈచ్ డొమినియన్ a governor general who was to be appointed by the British king on the advice of the Dominion cabinet. ఇక్కడ అబ్జర్వ్ చేయాలి మీరు, వైస్రాయ్ పదవి అనేటువంటి దాన్ని రద్దు చేశారండి. రద్దు చేసి దాని స్థానంలో ఇండియాకి పాకిస్తాన్కి చెరొక అంటే స్పెషల్గా గవర్నర్ జనరల్స్ అనేటువంటి వాళ్ళని అపాయింట్ చేయడం జరుగుతుంది. బట్ ఆ గవర్నర్ జనరల్ ఎవరి ద్వారా అపాయింట్ అవుతారండి? బ్రిటిష్ కింగ్ ద్వారా అపాయింట్ కావడం జరుగుతుంది. అలానే బ్రిటిష్ కింగ్ తన ఇష్టం ఉన్నటువంటి వాళ్ళని అపాయింట్ చేయడానికి అవకాశం లేదండి. ఇండియాలో ఉన్నటువంటి క్యాబినెట్ ఎవరిని చెప్తే వాళ్ళనే అపాయింట్ చేయాలండి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుందండి, ఇంగ్లాండ్ కింగ్ అనేటువంటి వారు నామమాత్రంగా మిగిలిపోవడం జరుగుతుంది ఇండియాకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్లో. ఆ విధంగా అపాయింట్ అయినటువంటి ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరై అంటే సి రాజగోపాలాచారి, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అండి. 1948లో లార్డ్ మౌంట్ బాటన్ వెళ్ళిపోయాడండి. ఆయన టైం అయిపోయింది. వెళ్ళిపోతూ పోతూ ఈ సి రాజగోపాలాచారిని మనకి గవర్నర్ జనరల్గా అపాయింట్ చేయడం జరుగుతుంది. ఈ గవర్నర్ జనరల్గా ఇతను రాజేంద్ర ప్రసాద్ ఎలక్ట్ అయ్యేటంత వరకు అంటే 24th January 1950 వరకు కూడా కంటిన్యూ కావడం జరిగింది. అలానే పాకిస్తాన్కి వచ్చేసిన తర్వాత మహమ్మద్ అలీ జిన్నా గారు వాళ్ళకి మొట్టమొదటి గవర్నర్ జనరల్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ ఆయన 1948లోనే చనిపోవడం అనేటువంటి జరుగుతుంది. మరికొన్ని అంశాలు అనేటువంటి చూస్తే, ఈ మౌంట్ బాటన్ ప్లాన్ ఎంపవర్డ్ ద కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీస్ ఆఫ్ ద టూ డొమినియన్స్ టు ఫ్రేమ్ అండ్ అడాప్ట్ ఎనీ కాన్స్టిట్యూషన్ ఫర్ ది రెస్పెక్టివ్ నేషన్స్ అండ్ టు రిపీల్ ఎనీ యాక్ట్ ఆఫ్ బ్రిటిష్ పార్లమెంట్ ఇంక్లూడింగ్ ద ఇండిపెండెన్స్ యాక్ట్ ఇట్ సెల్ఫ్. అయితే రెండింటికి, ఇండియాకి పాకిస్తాన్కి కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీస్, దీన్ని తెలుగులో ఏమంటారండి? రాజ్యాంగ పరిషత్తు. ఈ రెండు దేశాలకు కూడా రాజ్యాంగ పరిషత్తు రావడం జరుగుతుంది. ఈ రాజ్యాంగ పరిషత్తు వారికి అవసరమైన, వారికి అనుకూలమైనటువంటి రాజ్యాంగాన్ని వాళ్లే రూపొందించుకోవడం జరుగుతుంది. అలానే కావాలనుకుంటే ప్రీవియస్గా బ్రిటిష్ గవర్నమెంట్ చేసినటువంటి ఏ చట్టాలైనా, అంటే పూర్వం బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి సంబంధించినటువంటి ఏ చట్టాలనైనా కానీ కంట్రోల్ చేసేటువంటిది, లేకుంటే డిలీట్ పూర్తిగా తొలగించేటువంటి, సవరించేటువంటి అధికారం కూడా, అమెండ్మెంట్స్ చేసేటువంటి పవర్ కూడా ఈ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీకి ఉన్నవి అని చెప్పడం జరిగింది. తర్వాతది, ఇట్ ఎంపవర్డ్ ద కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీస్ ఆఫ్ బోత్ ద డొమినియన్స్ టు లెజిస్లేట్ ఫర్ దేర్ రెస్పెక్టివ్ టెరిటరీస్ టిల్ ద న్యూ కాన్స్టిట్యూషన్స్ వర్ డ్రాఫ్టెడ్ అండ్ ఎన్ఫోర్స్డ్. మరొక అంశం అనేటువంటిది, ఓకే ఈ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీస్ వస్తాయంటే రాజ్యాంగ పరిషత్తులు వస్తాయి. ఈ రాజ్యాంగ పరిషత్తులు, కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీస్ అనేటువంటివి కాన్స్టిట్యూషన్ రూపొందించడం మాత్రమే కాకుండా కాన్స్టిట్యూషన్ పూర్తయ్యేటంత వరకు కూడా, అంటే కాన్స్టిట్యూషన్ అమలులోకి వచ్చేటంత వరకు కూడా దేశానికి సంబంధించినటువంటి చట్టాలు చేసేటువంటి పవర్ కూడా ఈ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీస్కి ఇవ్వడం జరుగుతుందండి. ఇంకా బ్రిటిష్ పార్లమెంట్ ఇండియాకి సంబంధించి ఎలాంటి చట్టాలు చేయలేదండి.
ఆ అధికారాన్ని ఎవరికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది? కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీస్కి. వన్స్ కాన్స్టిట్యూషన్ యాక్సెప్ట్ చేసి కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్లోకి వస్తే ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం కొత్తగా ఫామ్ అయ్యేటువంటి ఎలక్టెడ్ గవర్నమెంట్స్ అనేటువంటి చట్టాలు చేస్తాయి. తర్వాతది ఇట్ డిజిగ్నేటెడ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ ద ప్రొవిన్షియల్ గవర్నర్స్ యాజ్ కాన్స్టిట్యూషనల్ హెడ్స్. అంటే నామినల్ హెడ్ అండి. ఏం చెప్పింది ఇది? ఎవరైతే గవర్నర్ని గవర్నర్ జనరల్స్ అపాయింట్ చేయడం జరుగుతుందో వాళ్ళందరూ కూడా నామినల్ హెడ్. నామినల్ హెడ్ అంటే అర్థం ఏంటండి? వాళ్ళు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, క్యాబినెట్ చెప్పినట్లు వినాలండి. ఇప్పుడు మన ప్రెసిడెంట్ కూడా అంతే కదండి. ఇండియన్ ప్రెసిడెంట్ అనేటువంటి వారు నామినల్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అండి. రియల్ పవర్స్ అనేటువంటి వారు ఎవరు ఎంజాయ్ చేయడం జరుగుతుంది? ప్రైమ్ మినిస్టరు, అలానే తన యొక్క క్యాబినెట్ అనేటువంటిది రియల్ పవర్స్ అనేటువంటివి ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఇక లాస్ట్ అంశాన్ని చూస్తే మనం it abolished the office of Secretary of State for India and transferred his functions to the Secretary of State for Commonwealth Affairs. సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనేటువంటి దాన్ని కూడా రద్దు చేయడం అనేటువంటి జరుగుతుందండి. మరి ఆయన యొక్క బాధ్యతలను ఎవరికి ఇవ్వడం జరిగింది? సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ కామన్వెల్త్ అనేటువంటిదండి. ఈ కామన్వెల్త్ అనేటువంటిది ఏంటో తర్వాత మీరు సెర్చ్ చేసుకోండి. It proclaimed the lapse of British paramountcy over the Indian princely states and treaty relations with tribal areas from 15th August 1947. అలానే ఇండియాలో ఉన్నటువంటి ప్రిన్స్లీ స్టేట్స్ మీద కూడా ఎలాంటి అధికారం అనేటువంటిది బ్రిటిష్ పార్లమెంట్కి ఇక నుండి ఉండదండి. అలానే బ్రిటిష్ గవర్నమెంట్ చేసుకున్నటువంటి చట్టాలు, బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైనా లోకల్గా ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్ తోటి చేసుకుంటే ఆ చట్టాలు అనేటువంటివి కూడా రద్దు కావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆ చట్టాలకు సంబంధించి నిర్ణయాలు కూడా ఎలక్టెడ్ గవర్నమెంట్స్, ఇండియాలో ఎలక్ట్ అయినటువంటి గవర్నమెంటే తీసుకోవడం జరుగుతుంది. ఇంకా బ్రిటిష్ పార్లమెంట్కి ఎలాంటి బాధ్యతలు అనేటువంటివి లేవని చెప్పింది. ఇట్ గ్రాంటెడ్ ఫ్రీడమ్ టు ద ఇండియన్ ప్రిన్స్లీ స్టేట్స్ either to join the dominion of India or dominion of Pakistan or to remain independent. ఇది ఒక లిటిగేషన్ అండి. ఇది పెద్ద లిటిగేషన్. ఇండియాకి ఇండిపెండెన్స్ ఇచ్చారండి. ఇండిపెండెన్స్ ఇచ్చే నాటికి ఇండియాలో రెండు రకాలైనటువంటి భూభాగాలు ఉన్నాయండి. 2 types ఆఫ్ టెరిటరీస్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి బ్రిటిష్ ఇండియా అండి. బ్రిటిష్ ఇండియా అంటే డైరెక్ట్గా బ్రిటిష్ వారిచే పరిపాలించబడుతున్నటువంటి ప్రాంతాలను బ్రిటిష్ ఇండియా అన్నారు. రెండవది ఏంటి? ప్రిన్స్లీ స్టేట్స్ అనేటువంటివి. అంటే ప్రిన్స్లీ స్టేట్స్ అంటే స్వదేశీ సంస్థానాలు అనేటువంటివి. ఎగ్జాంపుల్ మనకి మైసూరు, హైదరాబాదు, కాశ్మీర్ ఇలాంటివి ఉన్నాయి కదండి. వీటిని ఇంగ్లీష్లో ప్రిన్స్లీ స్టేట్స్ అంటారు, తెలుగులో స్వదేశీ సంస్థానాలు. మరి స్వదేశీ సంస్థానాలకు ఏం చెప్పారండి? మీరు కావాలనుకుంటే ఇండియాలో జాయిన్ అవ్వచ్చు, లేదా పాకిస్తాన్లో జాయిన్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఇండిపెండెంట్గా స్వతంత్రంగా ఉండాలనుకుంటే మీరు స్వతంత్రంగా కూడా ఉండవచ్చు అని ఒక లిటిగేషన్ పెట్టడం అనేటువంటి జరిగింది. It provided for the governance of each of the dominions and the provinces by the Government of India Act 1935 till the new constitution were framed. ఓకే, బాగుందండి. మరి బ్రిటిష్ వాళ్ళ రూల్ అనేటువంటిది ఎండ్ అయిపోయింది, కాన్స్టిట్యూషన్ ఇంకా తయారు కాలేదండి. మరి అప్పుడు భారతదేశంలో అడ్మినిస్ట్రేషన్ దేన్ని బేస్ చేసుకొని జరగాలి అంటే దానికి కూడా క్లారిటీ ఇచ్చారండి. భారతదేశంలో కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చేటంత వరకు కూడా ఇండియాలో అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారమే జరగటం జరుగుతుంది అన్నారు. ఎందుకంటే ఈ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేటువంటిది చాలా పెద్దదండి. ఇదొక మినీ కాన్స్టిట్యూషన్ లా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూస్తే దీనిలో మనకి 321 ఆర్టికల్స్ అనేటువంటివి ఉన్నాయండి. 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో 321 ఆర్టికల్స్ అనేటువంటివి, అలానే 10 షెడ్యూల్స్ అనేటువంటివి ఉండటం జరుగుతుందండి. చూడండి మరి ఎంత పెద్దదో ఈ యాక్ట్ అనేటువంటిది. కాబట్టే చాలా అంశాలని 1935 భారత ప్రభుత్వ చట్టం నుండి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరుగుతుందండి. ఎగ్జాంపుల్గా తీసుకుంటే కొంతమంది పొలిటీషియన్స్ మీన్స్ ఈ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ చెప్తారు, అవుట్ ఆఫ్ 321 ఆర్టికల్స్లో సుమారుగా 210 ఆర్టికల్స్ అనేటువంటివి ఇండియన్ కాన్స్టిట్యూషన్లోకి ఇన్సర్ట్ చేయటం అనేటువంటిది జరిగింది. ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగారండి. ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగానికి ప్రధానమైనటువంటి ఆధారం ఏంటి అంటే ఆన్సర్ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అండి.
మరికొన్ని అంశాలు చూస్తే ఇట్ ప్రొవైడెడ్ ద బ్రిటిష్ మోనార్కీ ఆఫ్ హిజ్ రైట్ టు వీటో బిల్స్ ఆర్ ఆస్క్ ఫర్ రిజర్వేషన్ ఆఫ్ సర్టెన్ బిల్స్ ఫర్ హిజ్ అప్రూవల్, బట్ దిస్ రైట్ వాజ్ రిజర్వ్డ్ ఫర్ ద గవర్నర్ జనరల్. ద గవర్నర్ జనరల్ వుడ్ హ్యావ్ ఫుల్ పవర్ టు అసెంట్ టు ఎనీ బిల్. ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే బ్రిటిష్ వారి టైంలో ఇండియాలో ఏదన్నా బిల్లు పాస్ అయితే జనరల్గా ఇండియాలో ఉన్నటువంటి వైస్రాయ్ గారు సైన్ చేసేటువంటి వారండి. కొన్ని సందర్భాల్లో కొన్ని బిల్లులు అనేటువంటివి వైస్రాయ్ కాకుండా బ్రిటిష్ రాణి గారి దగ్గరికి లేక బ్రిటిష్ మోనార్క్కి వెళ్ళడం జరుగుతుందండి. ఇక నుండి అలాంటివి రద్దు చేసేసి ఆ అధికారాన్ని పూర్తిగా ఇండియాలో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ అంటే సి రాజగోపాలాచారి గారికి ఇవ్వడం జరుగుతుంది. తర్వాతది ద మెంబర్స్ ఆఫ్ ద సివిల్ సర్వీస్ అపాయింటెడ్ బిఫోర్ 15th August 1947 వుడ్ కంటిన్యూ. కొంతమంది కన్ఫ్యూషన్ ఉంటుందండి. ఓకే సార్ ఇండిపెండెన్స్ వచ్చింది కదా, మరి బ్రిటిష్ వారి టైంలో ఇండిపెండెన్స్ రావడానికి ముందు చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు కదా బ్రిటిష్ ఇండియాలో, మరి వాడి పరిస్థితి ఏంటని చూసినప్పుడు వారికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా వారు కంటిన్యూ కావడం అనేటువంటి జరుగుతుందని చెప్పారు. ఫైనల్గా పంజాబ్ అండ్ బెంగాల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండి. దీస్ అసెంబ్లీస్ వుడ్ ఓట్ ఇన్ సపరేట్ గ్రూప్స్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ ఆన్ పార్టీషన్ with a simple majority determining if these provinces would be partitioned. ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేయాలి. ఇండియన్ పార్టీషన్ చేశారంటే సబ్ కాంటినెంట్ భారత ఉపఖండాన్ని ఇండియా పాకిస్తాన్గా విభజించడం జరిగింది. మరి ఇండియాలో ఈ పార్టీషన్ జరిగేటప్పుడు కొంత ప్రాబ్లం వచ్చిందండి. అదేంటంటే పంజాబ్ అండ్ బెంగాల్ అనేటువంటివి ఈ రెండు ప్రాంతాల్లో ముస్లిమ్స్ అనేటువంటి వారు హిందూస్ అనేటువంటి వారు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆ రాష్ట్ర శాసనసభలకే ఆ నిర్ణయాన్ని ఇవ్వడం జరుగుతుందండి. ఆ రాష్ట్ర శాసనసభలు సింపుల్ మెజారిటీతో ఒక బిల్లు పాస్ చేసుకొని పంజాబ్ అండ్ బెంగాల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ద్వారాగా ఆ రెండు కూడా పార్టీషన్ కావడం జరుగుతుంది అని 1947 మౌంట్ బాటన్ ప్లాన్లో చెప్పడం అనేటువంటి జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పటి వరకు కూడా 3 వీడియోస్ పెట్టడం అనేటువంటి జరుగుతుంది. ఈ క్లాసెస్ 3 వీడియోస్ అనేటువంటి మీరు డీటెయిల్డ్గా చూసిన తర్వాత మీకు పూర్తి అవగాహన వస్తుందండి. నాకు తెలిసినంత వరకు అంటే నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం మీద ఇంత పెద్ద వీడియో ఇంత డీటెయిల్డ్గా నాకు తెలిసి యూట్యూబ్లో ఎక్కడ అందుబాటులో లేదండి. ఒకవేళ ఉంటే మంచిదండి, దాంతో పాటుగా మన వీడియో కూడా చూసుకునండి. నచ్చింది అనుకుంటే మిగతా వాళ్ళకి ప్రమోట్ చేయండి. బట్ ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడుతున్నాను, మీకు అర్థమవుతూ ఉంటుంది. దీన్ని చేయడంలో కారణం ఏంటంటే నా దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ని లేకుంటే నా దగ్గర ఉన్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది నాలాంటి మరికొంతమందికి యూస్ఫుల్ అవుతుందనేటువంటి ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. సో నా శ్రమ అనేటువంటిది వృధా కాకుండా ఉండాలి అంటే మీరు డీటెయిల్డ్గా నోట్స్ రాసుకోవడం అనేటువంటిది నేను ఇచ్చేటువంటి వెరీ వెరీ సిన్సియర్ అడ్వైజ్ అనేటువంటిదండి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈజ్ ఏ డైమండ్ అండి. మీరు ఆలోచించి చూడొచ్చు అవి ఎంత వాల్యుబుల్గా ఉన్నవనేటువంటిది. ఇది ఓన్లీ మై సబ్మిషన్ అండి. ఒకవేళ మీకు ఇబ్బందికరంగా అనిపిస్తే వదిలేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మనం భారత రాజ్యాంగ నిర్మాణం, మేకింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది నెక్స్ట్ వీడియోలో రావడం జరుగుతుంది. ఆ వీడియో మేబీ మండే కానీ ట్యూస్డే కానీ అందుబాటులోకి రావడం అనేటువంటిది జరుగుతుంది. నేను మరొకసారి చెప్తున్నానండి, ప్రతి టాపిక్ మీద ఇలా డీటెయిల్డ్గా మనకి వీడియోస్ అనేటువంటి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి అన్నీ ఉండడం జరుగుతుందండి. ఇవి చాలా హెల్ప్ఫుల్ అవడం అనేటువంటిది జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.